రాజమార్యం రామానుజార్య తనయం సుగుణైకరాశిం శ్రీనారసింహ పదపంకజ చంచరీకం శ్రీవేంకటార్య గురువర్యం అహం ప్రపజ్యే. திகன் பயலும் தாரான் எதிராசன் சேவடிமேல் தான் பரமபக்தி தலையெடுத்து மாந்தர்க்கு உணவாக ஆர்த்தியுடன் ஒன்தமிழ்கள் செய்தான் மணவாள மாமுனிவன் வந்து ஒம்ப வீழ்த்தார் வன்மை மணவாள மாமுனிவன் அம்புவியல் கால் பொருந்தா ஆர்த்தியனால் உம்பரதொடும் விண்ணுலகில் செல்ல விரந்து எதிராசன் பதங்கள் நன்னி உரத்தார் நமக்கு. ప్రియ భగవద్ రామానుజదాసులారా, శ్రీమన్ మళవాళమామునిహళ్ళు అనుగ్రహించిన ఆర్తి ప్రబంధ కాలక్షేప పరంపరలో మనం 21వ పాసురాన్ని శ్రవణం చేశాం. 22వ పాసురం శ్రవణం చెయ్యబోతున్నాం. మనవాళమామునిహళ్ ఆచార్యుల యొక్క అనుగ్రహం వల్లనే తమకు ఎంబెరుమానార్ల యొక్క పాదార విందముల యందు గురు కుదిరిందని, తమ ఆచార్యులైనటువంటి తిరువాయిమొഴി పిళ్ళయ్య గారి యొక్క కటాక్షం చేత ఎంబెరుమానార్లు తమను స్వీకరించారని, తమ ఆచార్యులైనటువంటి తిరువాయిమొഴി పిళ్ళయ్య గారు ఎంబెరుమానార్ల అభిమానమే ఉత్తారకము అనేటటువంటి విషయాన్ని కటాక్షించారు కనుక, ఓ మనసా, మనకేం భయం? మన ఆచార్యుల యొక్క అనుగ్రహం మనకి పరిపూర్ణంగా ఉంది. తద్వారా ఆచార్య కరుణా కటాక్షముల ద్వారా ఎంబెరుమానార్ల యొక్క అభిమానం మనకి పరిపూర్ణంగా ఉంది కనుక భయపడవలసిన అవసరం ఏం లేదు. హాయిగా గుండెల మీద చేయి వేసుకుని శుభ్రంగా హాయిగా నిద్రపో అని కటాక్షించారు 21వ పాసురంలో. ఇప్పుడు 22వ పాసురంలో ఏం చెబుతున్నారంటే, తమ ఆచార్యులైనటువంటి తిరువాయిమొഴി పిళ్ళయ్య గారి యొక్క నిర్హేతుకమైనటువంటి కృపచేత ఎంబెరుమానార్ల యొక్క అభిమానంలో నేను ఒదిగి ఉండేటటువంటి ఒకానొక భాగ్యం నాకు కలిగింది. ఎంబెరుమానార్ల యొక్క అభిమానానికి నేను పాత్రున్నవడం చేత, ఎంబెరుమానార్ల యొక్క కటాక్షానికి నేను పాత్రున్నవడం చేత ఈ ఎంబెరుమానార్ల అభిమానం, ఎంబెరుమానార్ల కటాక్షం ఎలా లభించింది? తమ ఆచార్యుల యొక్క అనుగ్రహం చేత లభించింది. అలాగే ఆచార్య అనుగ్రహం చేత లభించినటువంటి ఎంబెరుమానార్ల యొక్క అభిమానం ఏదైతే ఉందో అది సంసారం అనేటటువంటి సాగరాన్ని దాటిస్తుంది. అంతేకాక పరమాత్మ యొక్క పాదార విందాలని మనం పొందేటట్టుగా చేస్తుంది అని ఈ 22వ పాసురంలో మనవాళ మామూలు నిశ్చయ జ్ఞానాన్ని పొంది నిశ్చయంగా ఇవి నాకు కలుగుతాయి. ఏం కలుగుతాయి? ఆచార్య అనుగ్రహం వల్ల ఎంబెరుమానార్ల యొక్క అభిమానానికి నేను పాత్రునవుతాను. ఎంబెరుమానార్ల అనుగ్రహానికి పాత్రుని కావడం చేత, అభిమానానికి పాత్రుని కావడం చేత సంసార సముద్రాన్ని దాటి విరచ కావలగట్టు నుండేటటువంటి పరమపదంలో ఉండేటటువంటి పెరుమాళ్ళ యొక్క పాదార విందములు ఏవైతే ఉన్నాయో ఆ పాదార విందాలని నేను పొందుతాను, అంటే పరమపదాన్ని పొందుతాను అనేటటువంటి ఒకానొక విషయాన్ని ఈ పాసురంలో మనవాళ మామునిహళ్ కటాక్షిస్తున్నారు. పాసురాన్ని అనుగ్రహిద్దాం. தீதத்த ஞான திருவாயுமொழி பிள்ளை சீரருளால் யாதத்தை மாத்தும் எதிராசிர் தம் அபிமானமென்னும் போதத்தை ஏறி பவமாம் புனரிதனை கடந்து கோதத்த மாதவன் పాదక్కరయై కురుహువనే. ఈ 22వ పాసురంలో పాసురం యొక్క అర్థాన్ని చూద్దాం. యన్నితిరాశ, నా యొక్క రామానుజ, ఇతిరాజా, ఓ రామానుజ, ఇంద ఉడల్, ఓ రామానుజ, తీదత్త జ్ఞాన తిరువాయిమొഴി పిళ్ళై సీరరుళాల్. తీదత్త, తీదు అత్త, తీదత్త. తీదు అంటే దోషం, అత్త అంటే పోవడం, దోషము లేనటువంటి జ్ఞానం కలిగినటువంటి తిరువాయిమొഴി పిళ్ళై. ఏం జ్ఞానం కలిగిన వారండి అంటే ఆత్మగుణాల విషయకమైన జ్ఞానం కలిగినటువంటి తిరువాయిమొഴി పిళ్ళయ్య గారు ఎవరైతే ఉన్నారో ఆ తిరువాయిమొഴി పిళ్ళయ్య గారి యొక్క సీరరుళాల్, వారి యొక్క శ్రేష్టమైన నిర్హేతుకమైనటువంటి కృపచేత యాదత్తై మాత్తుం, నా యొక్క దోషాలు ఏవైతే ఉన్నాయో
ఆ కామాది దోషాలు ఏవైతే ఉన్నాయో అవి మాత్రం పోగొట్టినట్టి యతిరాశరథం రామానుజుల వారి యొక్క అభిమానమెన్నుం, వారి యొక్క అభిమానం అనేటటువంటి పోదత్త ఏరి ఓడను ఎక్కి పడవను ఎక్కి పవమాం పునరిధనై సంసారం అనేటటువంటి మహాసముద్రాన్ని కడందు దాటి కోదత్త హేయగుణములు లేనటువంటి మాధవన్ శ్రీయప్పతి యొక్క దోషాలు లేనటువంటి శ్రీయప్పతి యొక్క పాదకరహై కరయై పాదాలనేటటువంటి రేవును గట్టును కురుహువన్ నేను సమీపించేదను అంటున్నారు. విషయాన్ని చూద్దాం, వ్యాఖ్యానాన్ని చూద్దాం. తిరువాయిముళి పిళ్ళయ్య గారి యొక్క వైభవాన్ని చెబుతున్నారు. ఏమిటండి తిరువాయిముళి పిళ్ళయ్య గారి వైభవం? తీదత్త జ్ఞాన తిరువాయిముళి పిళ్ళై. తిరువాయిముళి పిళ్ళయ్య గారు అలాంటి వారు. తీదత్త జ్ఞాన, తీదత్త దోషములు లేనటువంటి జ్ఞానము కలిగినటువంటి తిరువాయిముళి పిళ్ళయ్య గారండి అన్నారు. ఏమిటండి జ్ఞానానికి దోషం ఏమిటి? జ్ఞానానికి దోషం ఏమిటంటే ఏది తెలుసుకోవాలో దాన్ని తెలుసుకోకపోవడం జ్ఞానానికి ఉండే దోషం. విషయాన్ని గ్రహించడంలో భ్రమాదులు లేకుండా అజ్ఞాన, అన్యథాజ్ఞాన, విపరీత జ్ఞానములు, భ్రమ మొదలైనటువంటి అజ్ఞానములేవీ లేకుండా విషయాన్ని గ్రహించడం అనేటటువంటిది జ్ఞానానికి ఉండేటటువంటి ఒకనొక వైభవం. అంటే ఎలాగంటే మనకి ఒక పండుని చూపించారు, ఓ మామిడి పండుని చూపించారు. చూపిస్తే మామిడి పండుని చూసిన వాడు ఏం చెప్పాలి? మామిడి పండు అని చెప్పాలి. అలా చెప్పకుండా జామ పండు అని చెప్పాడు అనుకోండి, అది దోషం కదా. అంటే విషయాన్ని గ్రహించడంలో విపరీతంగా గ్రహించడం కానీ, లేకపోతే ఒకదానికి బదులు ఒకటిగా గ్రహించడం కానీ, లేకపోతే వస్తువుని గ్రహించిన వస్తువు యొక్క లక్షణాలని వేరుగా గ్రహించడం కానీ, ఇలాంటి దోషాలు ఏవైతే ఉన్నాయో అలాంటి దోషాలేవీ లేవు అన్నారు. తజ్ఞానం అజ్ఞానం అతః అన్యదుక్తం. అన్యదుక్తం పరమాత్మ యొక్క వైభవాన్ని తెలియజేసేటటువంటి జ్ఞానం ఏదైతే ఉందో, అంటే పరమాత్మ వైభవాన్ని తెలియజేయడం అంటే మోక్షాన్ని ఇచ్చేటటువంటి జ్ఞానం ఏదైతే ఉందో అది జ్ఞానము. జ్ఞానం అనగా ఏ విషయాన్ని తెలుసుకుంటే మనం మోక్షానికి చేరతామో ఆ విషయాన్ని తెలుసుకోవడానికి జ్ఞానము అని పేరు. తత్ జ్ఞానం, అదే జ్ఞానం అండి. మోక్షాన్ని ఇచ్చేటటువంటి జ్ఞానం ఏదైతే ఉందో అదే జ్ఞానం అండి. అజ్ఞానం అతః అన్యదుక్తం, దానికి విరుద్ధంగా ఉండేటటువంటి విషయం ఏదైనా దానికి ఏమని పేరు? అజ్ఞానం అని పేరు అని శ్రీ విష్ణు పురాణంలోను. అలాగే విద్యాన్యా శిల్ప నైపుణం, విద్య అన్యా శిల్ప నైపుణం అన్నారు. అంటే ఏమిటండి? విద్య అన్యా, అన్యా విద్య అని మాట. అంటే పరమాత్మ విషయాన్ని తెలియజేసేటటువంటి తెలియజేసే విద్య ఏదైతే ఉందో అదే విద్య. మోక్షానికి తీసుకువెళ్ళే విద్య ఏదైతే ఉందో అదే విద్య. అది కాకుండా వేరుగా, దానికి వేరుగా ఉండే విద్య ఏదైతే ఉందో ఆ విద్య లాంటిదంటే శిల్ప నైపుణం. శిల్ప నైపుణం అంటే ఓ బొమ్మని బ్రహ్మాండంగా చెక్కుతాడు వాడు, దానివల్ల మోక్షం రాదు. దానివల్ల సంసార బంధనమే వస్తుంది తప్ప మోక్షం రాదు. కనుక ఎంత బాగా శిల్పాన్ని చెక్కినా అది ఇహలోకానికి పనికొస్తుంది తప్ప పరలోకానికి పనికిరాదు. పరలోకానికి పనికిరానటువంటి జ్ఞానము వ్యర్థము అని చెబుతున్నారనమాట. ఎలాగండి అంటే నంబిళ్ళయ్య గారు భగవద్ విషయం 7 వ్యాఖ్యానంలో దీనికి అద్భుతమైన శ్రీ సూక్తిని కటాక్షించారు. ఏమిటండి అంటే భగవద్విషయత్తయ్యుడియ జ్ఞానమెల్లాం సిరుప్పు కర్తవోపాధి అన్నారు. భగవద్విషయం కంటే వేరైన జ్ఞానము ఎంత గొప్పదైనా, వాడి నైపుణ్యం ఎంత గొప్పదైనా, అది ఎలాంటిది అంటే తెగిపోయిన చెప్పుని కొత్త చెప్పులా కుట్టివ్వడం ఎంత నైపుణ్యం ఉన్నా దానివల్ల ఎలా ప్రయోజనం లేదో
అలాగే భగవంతుడి కంటే వేరైన జ్ఞానం ఏదైతే ఉందో, మోక్షానికి ఉపయోగపడనటువంటి జ్ఞానం ఏదైతే ఉందో అది ఎలాంటిది? చెప్పులు కుట్టుకోవడంతో సమానమండి. మిగిలిన జ్ఞానము చాలా తక్కువదండి అని చెప్పారు మన ఆళ్ళవార్లు. మొదలాళ్ళవార్ల మొదటివారైన పొహే ఆళ్ళవార్లు ఏం చెప్పారు? తామరయాల్ కేళ్వన్ ఒరువనయే నోక్కుం ఉణర్వు. ఉణర్వు అంటే జ్ఞానం. జ్ఞానం అనగా ఏమండి? తామరయాళ్ కేళ్వన్ ఒరువనయే నోక్కుం. తామరయాళ్ కేళ్వన్, తామరయాళ్ అంటే తామర పుష్పంలో అవతరించినటువంటి లక్ష్మీదేవి. ఆమెకు కేళ్వన్ భర్తగా ఉండేటటువంటి స్వామి, ప్రియుడిగా ఉండేటటువంటి స్వామి ఎవరైతే ఉన్నారో ఆ స్వామి ఒరువనయే, ఆయన ఒక్కడనే నోక్కుం తెలియజేసేటటువంటి జ్ఞానానికి జ్ఞానమని పేరు. మిగిలినవేవి జ్ఞానములు కావు అని చెప్పినట్టుగా తీదత్త జ్ఞాన తిరువాయిమొழிపిళ్ళై. తిరువాయిమొழிపిళ్ళై గారు ఎలాంటి వారు? తీదత్త జ్ఞాన, దోషము లేనటువంటి జ్ఞానము కలిగినటువంటి తిరువాయిమొழிపిళ్ళై గారండి. అంటే తత్వగ్రహణం చేసినటువంటి మహానుభావులు, తత్వదర్శిగా ఉండేటటువంటి మహానుభావులు. తత్వం కంటే తత్వదర్శిగా ఉండేటటువంటి మహానుభావుల యొక్క శ్రీ సూక్తి చాలా గొప్పది. తత్వం అంటే ఎవరు? పరమాత్మ. పరమాత్మ అయిన శ్రీమన్నారాయణుడు చెప్పినటువంటి భగవద్గీత కంటే కూడా తత్వదర్శిగా ఉండేటటువంటి నమ్మాళ్ళు వారు చెప్పినటువంటి తిరువాయుముడి చాలా గొప్పది అని ఆచార్య హృదయకారులు, అది తత్వం, ఇది తత్వదర్శి వాక్యం, అది తత్వం అండి, ఇది తత్వదర్శి యొక్క వాక్యం అండి, తత్వాన్ని దర్శించిన వాడు చెప్పిన మాట కనుక తత్వానికంటే తత్వదర్శిగా ఉండేటటువంటి మహానుభావులు చెప్పినటువంటి శ్రీ సూక్తికి ఎక్కువ విలువ ఉంటుంది. వీరు తత్వాన్ని దర్శించినటువంటి మహానుభావులు, అందుకు వారి జ్ఞానానికి ఎటువంటి దోషము లేదండి అని. ఇది ఒక రకమైన అర్థం. అంటే ఏమిటి? తీదు అంటే దోషం, అత్త అంటే దోషము లేని, జ్ఞానం అంటే దోషము లేని, తీదత్త జ్ఞానం అంటే దోషము లేని జ్ఞానం కలిగిన వారు అని అర్థం. దోషం అనగా భగవంతుణ్ణి వదిలిపెట్టి, భగవద్విషయాన్ని వదిలిపెట్టి సంపాదించుకునే జ్ఞానం ఏదైతే ఉందో, భగవద్విషయానికంటే వేరైన జ్ఞానం ఏదైతే ఉందో, మోక్ష సాధనం కాని జ్ఞానం ఏదైతే ఉందో ఆ జ్ఞానము వ్యర్థము. అంటే ఇతర విషయకమైనటువంటి జ్ఞానం కాకుండా భగవద్విషయకమైనటువంటి మోక్షాన్ని ఇచ్చేటటువంటి జ్ఞానము కలిగిన వారు ఎవరండి? తిరువాయిముడి పిళ్ళై గారు అంటున్నారు. ఇది ఒక అర్థం. రెండవ అర్థం ఏమిటంటే తీదత్త. తీదత్త అంటే విలక్షణమైన ఒకనొక అర్థాన్ని చెబుతున్నారు. ఏమిటండి విలక్షణమైన అర్థం అంటే సంస్కృత వేదాంతము యందు దృష్టి పెట్టకుండా కేవలం ద్రవిడ వేదాంతము యందు మాత్రమే దృష్టి పెట్టినటువంటి మహనీయులండి అని. మహర్షుల యొక్క వచనాల కంటే ఆళ్ళవార్ల యొక్క వచనాలు పరమ ప్రమాణములు అని భావించేటటువంటి జ్ఞానము కలిగిన పెద్దలు అని రెండవ అర్థం. అందుకే పైన పాసురంలో ఏం చేశారు? తీదత్త జ్ఞాన తిరువాయి ముழிపిళ్ళై అన్నారు. తీదత్త జ్ఞాన తిరుమల ఆళ్ళవార్ అన్లా. తీదత్త జ్ఞాన తిరుమల ఆళ్ళవార్ అంటే అర్థం వచ్చేది కాదు. తీదత్త జ్ఞాన దోషము లేనటువంటి జ్ఞానము కలిగినటువంటి తిరువాయిమొഴി పిళ్ళై, తిరువాయిముడిని ప్రతినిత్యం అనుసంధానం చేస్తూ నమ్మాళ్ళవార్లు అనుగ్రహించినటువంటి తిరువాయిముడి దివ్య ప్రబంధంలో ఉండేటటువంటి తత్వాన్ని దర్శించినటువంటి మహనీయులు గనక తీదత్త జ్ఞాన తిరువాయిమొഴി పిళ్ళై అని. ఇది ఒక అర్థం. ఇప్పుడు రెండు అర్థాలు అయ్యాయి. మూడో అర్థం ఏమిటంటే తీదత్త జ్ఞానం భగవద్విషయంలో ఉండేటటువంటి జ్ఞానానికి జ్ఞానం అన్నాం కదా. కానీ కేవలం భగవద్విషయంలో జ్ఞానం కాకుండా ఆ భగవద్విషయానికి సారంగా ఉండేటటువంటి భాగవత విషయంలో ఉండేటటువంటి జ్ఞానము కలిగి ఉండడం ఏదైతే ఉందో అది ఇక్కడ తిరువాయిముడి పిళ్ళై గారికి ఉన్నదండి. తీదు అంటే భగవద్విషయకమైన జ్ఞానము అని అర్థం చెప్పారు.
భగవద్విషయకమైన జ్ఞానము కాకుండా భాగవత విషయకమైన జ్ఞానము కలిగినటువంటి వారండి. అంటే ఆచార్యులే మాకు సర్వస్వము అనుకునేటటువంటి ఒకానొక వైభవం కలిగినటువంటి వారండి తిరువాయిముడి పిళ్ళయ్య గారు. తిరువాయిముడి సారమైనటువంటి భాగవత శేషత్వాన్ని నిన్నే మనం అనుకున్నాం. ఆ భాగవత శేషత్వంలో కూడా సీమాభూమిగా ఉండేటటువంటి భగవద్ రామానుజుల యొక్క వైభవాన్ని తెలుసుకున్నటువంటి మహనీయులు గనక తీదత్త జ్ఞాన తిరువాయిమొഴി పిళ్ళై అని అనుగ్రహించారు. అలాంటి తిరువాయిమొഴి పిళ్ళయ్య గారి యొక్క సీరరుళాల్ వారి యొక్క శ్రేష్టమైనటువంటి కృప, నిర్హేతుకమైనటువంటి కృప. ఆ నిర్హేతుకమైనటువంటి కృప ఎలా లభించింది? మామూలులకు ఎలా లభించిందంటే రెండు రకాలుగా లభించింది. ఒకటి, నమ్మాళ్ళు వారు అనుగ్రహించినటువంటి తిరువామిడి దివ్య ప్రబంధానికి వ్యాఖ్యానంగా ఉండేటువంటి భగవద్ విషయం అనే అత్యద్భుతమైనటువంటి ఒకానొక గ్రంథము ఏదైతే ఉందో దానిని, అలాగే పిడలోకాచార్య స్వామి వారు అనుగ్రహించినటువంటి రహస్య గ్రంథములు ఏవైతే ఉన్నాయో వాటి యొక్క సారాన్ని, వీటన్నిటినీ మామూలులకు తిరువాయిమొഴి పిళ్ళయ్య గారు కాలక్షేప రూపంలో కటాక్షించారు అని యతీంద్ర ప్రవణ ప్రభావంలో మనకి తెలుస్తోంది. ఇది ఒకటి. రెండవది ఏమిటి? సీరరులు ఎలా వచ్చింది వీరికి? రెండు ఎలా వచ్చిందంటే, రామానుజ తిరుమేనిని ప్రతిష్ఠ చేసి రామానుజ చతుర్వేద మంగళాన్ని ఏర్పాటు చేసి తిరువాయిమొഴి పిళ్ళయ్య గారు దాని బాధ్యత, నిర్వహణా బాధ్యతని, కైంకర్య బాధ్యతల్ని మనవాళ మహామునులకు అప్పజెప్పి ఎంబెరుమానార్ల యొక్క పాదారవిందములే రక్షకము అని ఎంబెరుమానార్ తిరువడిகளே శరణం అని కటాక్షించడం చేత సీరరుళ్, అరుళ్ సీరరుళ్ రెండు. అరుళ్ అంటే భగవద్ విషయాది గ్రంథాలు కాలక్షేపంగా అనుగ్రహించడం. సీరరులు అంటే ఆ భగవద్ విషయ సారంగా ఉండేటటువంటి భాగవత శేషత్వం. ఆ భాగవత శేషత్వంలో కూడా సారాతి సారంగా ఉండి అతి ముఖ్యంగా ఉండేటటువంటి ఎంబెరుమానార్ల యొక్క తిరువడి ఆశ్రయించేటట్టుగా చేయడం. అలా చేసి ఏం చేశారు? సీరరుళాల్ యాదత్తై మాత్తుం యతిరాశర్. రామానుజులు ఏం చేశారండి? ఇలాంటి ఆచార్యుల యొక్క కటాక్షాన్ని నేను పొందడం చేత రామానుజులు ఏం చేశారు? నా యొక్క కామాది దోషాలని తొలగించారు. కామాది దోషహరం ఆత్మ పదాశ్రితానాం రామానుజం అన్నారు కదా. యతిపతిం ప్రణమామి మూర్ధన అని. తమను ఆశ్రయించిన వారు ఎవరైతే ఉంటారో వారికి ఉండేటటువంటి కామాది దోషాలను తొలగించేటటువంటి వారు ఎంబెరుమానార్లు అని. అందుచేత ఏదత్తై మాత్తుం యతిరాశర్, మా యొక్క దోషాలన్నీ తొలగించేటటువంటి రామానుజులు ఎవరైతే ఉన్నారో ఆ రామానుజుల యొక్క తమ్మభిమానమెన్నం పోదత్తయ్యేరి, రామానుజుల యొక్క అభిమానం అనేటటువంటి ఒకానొక నావని ఎక్కి సంసారం అనే సాగరం దాటాలి. సంసారం అనే సాగరం దాటాలంటే సంసారం అనే సాగరాన్ని దాటించేటటువంటి నావని పట్టుకోవాలి. సంసారం అనే సాగరాన్ని దాటించే నావ ఏమిటండి? ఆచార్యుల యొక్క పాదారవిందములే, ఎంబెరుమానార్ తిరువడిகளే. ఎంబెరుమానార్ల యొక్క అభిమానం అనేటటువంటి ఒకానొక పోతం అంటే పడవ అని అర్థం, ఓడ అని. పోదత్తై ఏరి, అలాంటి ఒకానొక పడవని ఎక్కి విష్ణుపోతం వినా నాణ్యత కించిదస్తి పరాయణం అని. విష్ణుపోతం కంటే సంసార సాగరాన్ని దాటించేటటువంటి నావ ఇంకొకటి లేదు అని చెబితే ప్రథమ పర్వనిష్ఠులకి, చరమ పర్వనిష్ఠుల యొక్క నిష్ట ఏమిటి? ఎంబెరుమానార్ల యొక్క అభిమానం అనేటటువంటి ఒకానొక నావని అధిరోహించి సంసారం అనేటటువంటి సాగరాన్ని దాటడం అనేది చాలా సులువండి. ఎలాగండి? పవమాం పునరిధనై కడందు. పవం అంటే భవము. భవం అంటే ఏమిటి? సంసారం. భయం అంటే భయం. భవం అంటే సంసారం. సంసారం అనేటటువంటి పునరిధనై సముద్రాన్ని, కడందు దాటి సంసారం అనే సాగరాన్ని దాటారు. ఎలా దాటారు? ఎంబెరుమానార్ల యొక్క అభిమానం అనే ఒకానొక నావని ఎక్కి సంసారం అనేటటువంటి సాగరాన్ని దాటారుట. అలా దాటేటటువంటి ఒకానొక వైభవం, ఒకానొక కటాక్షం
నాకు ఎలా కలిగింది? ఎంబెరమానార్ల యొక్క అభిమానం వల్ల కలిగింది అంటున్నారు. అలా దాటి సముద్రాన్ని దాటి కోదత్త మాధవన్ పాదక్కరయ్యై కురుహువనే. కోదత్త మాధవన్, కోదత్త మాధవన్, కోదత్త అంటే దోషము లేనటువంటి, మాధవన్ మాధవుని యొక్క పాదక్కరయ్యై పాదములనేటటువంటి ఒకనొక గట్టుని కురుహువనే నేను సమీపించేస్తాను, ఇది నిశ్చయము అంటున్నారు. ఆయన పాదములు ఎలాంటివండి? ఆయన పాదముల తేనే మలరం తిరుప్పాదం సేరుమారు వినయేనే అని తేనె స్రవించేటటువంటి నీ యొక్క పాదాలని నేను చేరే పద్ధతి ఏమిటో, చేరే మార్గం ఏమిటో తెలియజేయవలసింది అని ఆళ్వార్లు. అలాగే యన్మూర్ధ్నిమే శృతిశరస్సు చ భాతియస్మిన్ అస్మన్మనోరథ సకల సమేతి అని స్తోష్యామిన కులధనం కులదైవతం తత్ పాదారవిందమరవింద విలోచనస్య. అరవింద విలోచనస్య పాదారవిందం, అరవింద విలోచనుడైనటువంటి ఆ స్వామి యొక్క పాదారవిందములు ఎలాంటివండి? శృతి శిరస్సుచ వేద శీర్షములుగా ఉండేటటువంటి, వేదాల శిరస్సులుగా ఉండే ఉపనిషత్తుల్లో ప్రకాశిస్తున్నాయి, నా యొక్క శిరస్సు మీద ప్రకాశిస్తున్నాయి. అలాంటి పాదారవిందములు అని ఆళవందారులు చెప్పినట్టుగా, తుయరదు సుడరడి అని నమ్మాళ్ళు వారు చెప్పినట్టుగా, తుయరరు దుఃఖాలను తొలగించేటటువంటి శ్రీపాదాలండి. ఎవరి దుఃఖాలను తొలగించేటటువంటి శ్రీపాదములండి అంటే తన దుఃఖాలను తొలగించుకునే శ్రీపాదములండి. పరమాత్మకి దుఃఖాలుంటాయా అంటే ఆశ్రితులకు ఉండేటటువంటి దుఃఖములే పరమాత్మ యొక్క దుఃఖములు. బిడ్డ యొక్క దుఃఖాన్ని చూచి దుఃఖించేటటువంటి తల్లిలాగా మన దుఃఖములే తన దుఃఖాలుగా భావించేటటువంటి స్వభావం కలిగినటువంటి ఆ స్వామి యొక్క పాదారవిందముల్ని చేరి, ఎలాంటివి ఆ పాదారవిందములు? కోదత్త, కోదత్త మాధవన్ అన్నారు. కోదంటే దోషం, దోషము లేనటువంటి మాధవుడండి. దోషం ఏమిటండి? మాధవుడు అనడంలోనే తెలిసిపోతోంది. అంటే లక్ష్మీదేవిని పురుషకారంగా పెట్టుకున్న స్వామి. మనం ఆశ్రయిస్తామని మన దోషాలను క్షమించడం కోసం, క్షమింపజేయడం కోసం అమ్మని పురుషకారంగా పెట్టుకున్నాడు. ఆశ్రయించిన వారిని గెంటేసేటటువంటి దోషము లేనివాడు, ఆశ్రయించిన వాళ్ళని స్వీకరించేటటువంటి కళ్యాణ గుణోపేతుడు అనేటటువంటి విషయాన్ని చెబుతున్నారు. ఇలాగ కళ్యాణ గుణోపేతుడైనటువంటి ఆ స్వామి యొక్క పాదారవిందాల్ని, సంసారం అనే సాగరాన్ని దాటి నేను చేరడం అనేది నిశ్చయము. ఇది తప్పకుండా జరుగుతుంది. దీనికి కారణం ఆచార్యుల యొక్క కటాక్షం. సంసారాన్ని దాటడానికి, పరమపదానికి చేరడానికి కారణం ఎంబెరుమానార్ల యొక్క అభిమానం అనేటటువంటి ఒకనొక నావ. ఎంబెరుమానార్ల అభిమానం అనేటటువంటి ఒకనొక నావను అధిరోహించి సంసార సాగరాన్ని దాటి విరజక అవతల గట్టు నుండేటటువంటి ఎంబెరుమాన్ యొక్క పాదారవిందాల్ని నేను చేరతాను, ఇది నిశ్చయము అని ఒక నిశ్చయ జ్ఞానాన్ని కలిగినటువంటి వారుగా ఎరట మనవాళ మహామును. పాసురాన్ని అనుసంధానం చేసుకుని తర్వాత పాసురంలోకి వెళదాం. తీదత్త జ్ఞాన తిరువాయి ముజిప్పిళ్ళై సీరరుళాల్ ఏదత్తై మాత్తుం ఎతిరాశరథం అభిమానమెన్నుం పోదత్తయ్యేరి పవమాం పునరిధనై కడంది కోదత్త మాధవన్ పాదక్కరయ్యై కురుహువనే. 21, 22 రెండు పాసురాలతోటి తమ ఆచార్య కటాక్షం తమ విషయంలో ఎలా ప్రసరించిందో చెప్పారు. అంతేకాక ఎంబెరుమానార్ల యొక్క అభిమానము ఏదైతే ఉందో ఆ అభిమానం మనకి ఉత్తారకము అని చెప్పారు. ఎంబెరుమానార్ల యొక్క అభిమానానికి గనక మనం పాత్రమైతే ఆ ఎంబెరుమానార్ల యొక్క అభిమానం మనని సంసారాన్ని దాటిస్తుంది అని ఒకానొక నిశ్చయమైనటువంటి జ్ఞానాన్ని మనవాళ మహామునులు పొందారట. పొంది అప్పుడు ఎంబెరుమానార్లని ప్రార్థన చేస్తున్నారు. ఓ రామానుజా, మీరు పరమపదంలో ఉండేటటువంటి ఆ పరమాత్మని, ఆయన యొక్క దాసులుగా ఉండేటువంటి భక్తైర్ భాగవతై సహా అని భక్తులుగా ఉండేవాళ్ళు, భాగవతులుగా ఉండే నిత్యులు ముక్తులు అనేటటువంటి వారితో కలిపి
దివ్యాస్థాన మంటపంలో మీరు వేయించేసుంటే, దివ్య సింహాసనంలో వేయించేసుంటే, రెండు వైపులా ఒకవైపు శ్రీదేవి, ఒకవైపు భూదేవి, నీలాదేవి, గోదాదేవి మొదలైన దివ్య మహిషులతోటి వేయించేసి ఉంటే, అలాంటి ఆ స్వామిని సేవించేటటువంటి ఒకానొక భాగ్యం, పరమపద అనుభవ భాగ్యం ఓ యతిరాజా మీరే నాకు కటాక్షించాలి అని ఎంబెరమానార్లని ప్రార్థన చేస్తున్నారు ఈ పాసురంలో. ఈ 23వ పాసురంలో 23వ పాసురాన్ని ఒక్కసారి అనుసంధానం చేసుకుందాం. అడియారహళ్ కొడాంగళ్ అడహు ఓలక్కమిరుక్క ஆனந்தமயமான மாமணி மண்டபத்தி படியாதுமில் படுக்கையாய் இருக்கும் அனந்தன் பனாமணிகள் தன்னின் ஒளிமண்டலத்தில் இடையில் வடிவாரும் மாமலராள் வலவரகும் மத்தை மண்மகளும் இடவருகும் இருக்க நடுவாக வித்திருக்க நாரணனை கடுக நான் அனுபவிக்கும் வகை நல்கு என் நிதிராசா ஓ నా రామానుజా என் நிதிராசா అడియారహళ్ కొళాంగళ్ అడియారహళ్ అంటే దాసులు అని. ఎవరండి దాసులు? పరమపదంలో ఉండే దాసులు నిత్యులు ముక్తులు అనమాట. ఆ నిత్యముక్తుల యొక్క కొళాంగళ్ అంటే గుంపులు అనమాట. ఆ ముక్తుల యొక్క గుంపులు. అడహు ఓలక్కం ఇరుక్క ఆ గోష్ఠి, నిత్యగోష్ఠి, ముక్తగోష్ఠి, అలంకారం. అడహ అంటే అందంగా అని అర్థం. అంటే అలంకారంగా ఉండేటటువంటి ఓలక్కం సభ ఏదైతే ఉందో ఆ సభ ఇరుక్క ఉండగా, సభలో నువ్వు వేంచేసి ఉండగా, నిత్యులు కుడివైపున ముక్తులు ఎడం వైపున ఉండగా, గోష్ఠిగా ఉండగా, నీవు అందమైనటువంటి ఆ సభలో అని ఒక అర్థం. లేకపోతే నిత్యులు ముక్తులు అలంకారంగా కలిగిన ఆ సభలో ఇరుక్క నువ్వు ఉండగా, ఆనందమయమాన మామణి మండపత్తి గొప్ప ఆనందాన్ని కలిగించేటటువంటి తిరుమామణి మంటపం ఏదైతే ఉందో ఆ మంటపమునందు పడియాదుమిల్, పడి అంటే ఉపమానం ఒక్కటి కూడా లేకుండా ఉన్నాడు పరమాత్మ. ఆయన ఇలా ఉన్నాడు అని చెప్పడానికి ఎట్టు ఉపమానము లేదు అని. పడుక్కయ్యా ఇరుక్కుం సెయ్యగా కలిగి ఉండి, ఆనందన్ అలా సెయ్యగా కలిగి ఉండేటటువంటి అంటే కైంకర్యం చేసేటటువంటి ఆనందన్ ఆదిశేషుల వారి యొక్క పణామణిహళ్ తమ్మిల్ ఆయన యొక్క పడగల మీద ఉండేటటువంటి రత్నములు ఏవైతే ఉన్నాయో ఆ రత్నముల యొక్క ఒళి మండలத்தின் ఇడయిల్ కాంతి రూపంగా ఉండేటటువంటి ఆ తేజస్సుతో కూడిన తేజోమండలము మధ్యలో, ఎడయండ మధ్యలో వడివారుం అందమైన రూపం కలిగిన, నిండైన సౌందర్యం కలిగిన అని అర్థం. మామలరాళ్ మహాలక్ష్మి, వలవరుహం కుడివైపు వేయించేసి ఉండగా, మత్తై మిగిలినటువంటి మన్మహళుం ఆయిమహళుం, మన్మహళుం భూదేవి, ఆయిమహళుం గొల్లదేవేరిగా ఉండే నీలాదేవి, ఇడవరుహం ఎడమ వైపున ఇరుక్క వేయించేసి ఉండగా, నడువాహ వీత్తిరుక్కుం వాళ్ళ మధ్యలో వేయించేసి ఉండేటటువంటి నడువాహ వీత్తిరుక్కొన్ నారాయణనై ఆ నారాయణుడు ఎవరైతే ఉన్నారో, వైకుంఠనాథుడిగా ఉండే నారాయణుడు ఎవరైతే ఉన్నాడో ఆ నారాయణుణ్ణి కడుహ వెంటనే నాహాన్ని దాసుణ్ణైనటువంటి నేను అనుభవిక్కుం వహై ఆయన్ని సేవించి ఆనందానుభవం చేసేటటువంటి ఒకానొక వహై మార్గమును
ప్రకారమును నల్గు నాకు కటాక్షించవలసింది అని ప్రార్థన చేస్తున్నారు మనవాళ్ళ మహాములు ఈ పాసురంలో. ఎంబెరుమానార్లని ఓ రామానుజ నేను పరమాత్మని అనుభవించేటట్టుగా నన్ను కటాక్షించు అన్నారు. భగవద్ అనుభవం చేసేటట్టుగా నన్ను కటాక్షించు అన్నారు. నాన్ అనుభవిక్కుం వహై నల్గు ఎన్ ఎతిరాశ ఓ నా రామానుజ నేను అనుభవిక్కుం వహై అనుభవించేటటువంటి ఒకానొక మార్గమును నల్గు అనుగ్రహించవలసింది అన్నారు. ఎవరిని అనుభవించేది? నారాయణుణ్ణి. ఎలాగండి? కడుహ వెంటనే, నువ్వెప్పుడో ఇస్తావేమో అప్పుడలా కుదరదు, వెంటనే నాకు కటాక్షించవలసింది. ఎలా ఉండాలి ఆ రూపం అంటే దాన్ని వివరిస్తున్నారు. నారాయణుడు ఎలా ఉండాలండి? ఎలా ఉండాలి అంటే ఆదిశేషుల వారి మీద వేయించేసి ఉండాలి. అంతేకాదు కుడివైపు లక్ష్మీదేవి వేయించేసి ఉండాలి, ఎడంవైపు భూదేవి ఉండాలి, ఆ పక్కన నీలాదేవి ఉండాలి. ఇలా వీళ్లతోటి వీళ్ళ మధ్యలో ఆయన ఉంటూ ఆదిశేషుల వారి యొక్క పడగల యొక్క రత్నములు ఏవైతే ఉన్నాయో, పడగల మీద ఉండే రత్నములు ఏవైతే ఉన్నాయో ఆ రత్నాల యొక్క కాంతి బాగా మండలంగా గుండ్రంగా ఉంటే ఆ కాంతి మధ్యలో ఇలాగ శ్రీదేవి భూదేవి నీలాదేవులతో కూడి నువ్వు వేయించేసి ఉండాలయ్యా. ఇది కూడా ఎక్కడ ఉండాలి? ఆనందమయమాన మామణి మంటపంలో ఉండాలి, తిరుమామణి మంటపంలో ఉండాలి. అలా ఉన్న నిన్ను ఆ మంటపంలో ఉండాలి. అడహు ఓలక్కం ఇరుక్క అందమైన సభ ఉండాలి. ఆ సభలో ఎవరుండాలి? నిత్యముక్తులు ఉండాలి. నిత్యముక్తులతో కూడి ఉండేటటువంటి అందమైనటువంటి సభలో తెల్లగా ఉండేటువంటి ఆదిశేషుల వారి యొక్క పడగల మీద ఉండేటటువంటి రత్నాల యొక్క కాంతి గుండ్రంగా వ్యాపించి ఉంటే ఆ కాంతి మధ్యలో శ్రీదేవి భూదేవి నీలాదేవులతో కూడి ఆదిశేషుల వారి పైన వేంచేసి ఉండి మధ్యలో ఆ దేవేరుల మధ్యలో నువ్వేం చేసి ఉండి నాకు దర్శనాన్ని ఇవ్వాలి. ఇలాంటి దర్శనాన్ని ఎంబెరుమానార్లు ఇవ్వాలి అని రామానుజ మీరు ఇలాంటి దర్శనం నాకు అయ్యేటట్టుగా నన్ను కటాక్షించవలసింది అన్నారు. ఎంబెరుమానార్లు ఏమిటండి? పెరుమాళ్ళని అడగచ్చుగా, పెరుమాళ్ళని అడిగితే పెరుమాళ్ళ ఇస్తారుగా. ఎంబెరుమానార్లను అడగేమిటండి అంటే ఉభయ విభూతినాథులు గనక ఎంబెరుమానార్లు ఉభయ విభూతినాథత్వం అనేటటువంటి ఒకనొక వైభవం ఎంబెరుమానార్లకు ఉంది. రంగనాథుడే ఉడయవరే అని ఎంబెరుమానార్లు సంబోధించి ఉభయ విభూతి నాథత్వాన్ని ఎంబెరుమానార్లకు కటాక్షించడం చేత పరమపదంలో సీటు కావాలంటే ఎంబెరుమానార్ల కటాక్షం కావాలి. ఎంబెరుమానార్ల కటాక్షం లేకుండా పరమపదంలో సీటు లభించదు. పరమాత్మ తన అధికారాలన్నిటినీ కూడా ఎంబెరుమానార్లకి ఇచ్చివేయడం చేత పరమపదం పెత్తనం ఎవరు? రామానుజులు. మనవాళ్ళు పాటలు పాడుతూ పరమపదం పెత్తందారు రామానుజులు అని. అలాగే పరమపదం పెత్తందారుగా ఉండేటటువంటి ఓ రామానుజ మీరు నాకు ఈ అనుభవాన్ని కటాక్షించవలసింది అని ఈ పాసురంలో ప్రార్థన చేస్తున్నారు. ఏ విధంగా ఆ స్వామిని సేవించాలనుకుంటున్నారో ఆ వివరాలన్నీ రేపు మనం విందాం. ఈ పూట కాలక్షేపాన్ని ఇక్కడికి ముగిద్దాం. ఆళ్వార్ తిరువడిகளே சரணம், எம்பெருமானார் திருவடிகளே சரணம், ஜீயர் திருவடிகளே சரணம். ஜெய் ராமா.